వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫిర్యాదు చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలోని మహిళల మనోభావాలు దెబ్బతినేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారని అన్నారు. కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఫిర్యాదులు పేర్కొన్నారు. తోటి ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తున్నారని చెప్పడం సరైంది కాదన్నారు. కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు మహిళా కాంగ్రెస్ నేతలు. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి తోటి ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తున్నా అని చెప్పేసి మీడియా పరంగా పంపించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000కు పైగా అంటే సగం జనాభా మహిళలుగా ఉన్నటువంటి మేము మహిళల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి దృశ్య స్పీకర్ గారికి వారిని ఎమ్మెల్యే నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రసాద్ కుమార్ గారికి మరి స్పీకర్ గారికి విజ్ఞప్తి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం గత 4 రోజులుగా బీఆర్ఎస్ నాయకులు అధ్యక్షుడి వ్యవహారము, కేటీఆర్ అమెరికాలో కూర్చొని కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని చిన్న చిన్న చెంచాగాళ్లతో మాట్లాడిస్తున్నటువంటి వ్యవహారం మనం చూస్తాం. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఇంత జరిగినా తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి జిల్లాలు కొట్టుకొని పోతున్నా కేసీఆర్ బయటికి రాలేదు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి మరి వారి పార్టీ ప్రమేయం లేకుండా, నాయకుల ప్రమేయం లేకుండా ప్రగతి భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేడు. ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి డెఫినెట్గా ఇది ఆ పార్టీ ఆఫీస్ నుంచే ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంగానే మేము భావిస్తున్నాం.